జనసేన ఎమ్మెల్యేలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం. జనసేన నేతలపై నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్. వైసీపీ అసత్య ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడం లేదన్న పవన్. లడ్డూ వివాదంపై నేతల మౌనంపై తీవ్ర ఆగ్రహం. వ్యక్తిగత దూషణల ట్రాప్లో పడొద్దని నేతలకు హెచ్చరిక. సిద్ధాంతం, సబ్జెక్టుతో విపక్షాలను ఎదుర్కోవాలని దిశానిర్దేశం. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి. మీ ప్రవర్తన వల్ల పార్టీకి నష్టం కలగొద్దన్న పవన్ కళ్యాణ్. కుటుంబ సభ్యులపై వ్యాఖ్యలు చేసినా హుందాగా ఉండాలని హితవు. పదవుల కోసం కాకుండా బాధ్యతగా పనిచేయాలని పిలుపు. జనసేనాని క్లాస్తో తీరు మార్చుకుంటారా? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళగిరి వేదికగా జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన ప్రజా ప్రతినిధులు, మంత్రులు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుల పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పార్టీ నేతలు ఆశించిన స్థాయిలో స్పందించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. వైసీపీ చేస్తున్న సోషల్ మీడియా ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో విఫలమవుతున్నారని, ఇలాగే ఉంటే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పవన్ హెచ్చరించారు. పదవుల కోసం కాకుండా సిద్ధాంతాల కోసం పోరాడాలని ఆయన దిశానిర్దేశం చేశారు. తిరుమల లడ్డూ అపవిత్రత అంశంపై పవన్ కళ్యాణ్ తన పోరాటాన్ని ఉధృతం చేసిన వేళ సొంత పార్టీ నేతల నిస్తేజం ఆయన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. సనాతన ధర్మం, భక్తుల మనోభావాలకు సంబంధించిన ఇంత పెద్ద ఇష్యూ నడుస్తున్నా పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని పవన్ నిలదీశారు. వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా చేస్తున్న ఎదురు దాడిని ఎందుకు తిప్పికొట్టడం లేదని ప్రశ్నించారు. కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కడే మాట్లాడితే సరిపోదని, ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్పందించాలని ఆయన క్లాస్ పీకారు. వైసీపీ చేస్తున్న ప్రచార యుద్ధంపై పవన్ తన నేతలను అప్రమత్తం చేశారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత దూషణలకు దిగుతారని, అప్పుడు సహనం కోల్పోయి వారి ట్రాప్లో పడొద్దని సూచించారు. కుటుంబ సభ్యులను సైతం వివాదాల్లోకి లాగే ప్రమాదం ఉందని, అటువంటి సందర్భాల్లో భావోద్వేగాలకు లోను కాకుండా హుందాగా సమాధానం చెప్పాలని కోరారు. సిద్ధాంతపరంగా సబ్జెక్ట్ నాలెడ్జ్తో మాట్లాడితేనే ప్రజల్లో గౌరవం ఉంటుందని, వ్యక్తిగత దూషణలు చేస్తే పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని ఆయన కుండబద్దలు కొట్టారు. పదవులు రాగానే నియోజకవర్గాలకే పరిమితం కావడం లేదా మౌనంగా ఉండడం సరికాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మీ వల్ల పైసా ఉపయోగం లేదు, మొత్తం నాశనమే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎమ్మెల్యేలు, పీఏసీ సభ్యులకు పవన్ ఒక డెడ్ లైన్ విధించినట్లు సమాచారం. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, విపక్షాల అసత్య ప్రచారాలను ఖండించడంలో వెనుకంజ వేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు. కొందరు నేతల వ్యక్తిగత వ్యవహారాలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని పవన్ చెప్పినట్లు తెలుస్తోంది. నాయకుల ప్రవర్తన, వారి మాట తీరుపై ప్రజలు నిఘా ఉంచుతారని, మీరు చేసే చిన్న తప్పు కూడా మొత్తం జనసేన పార్టీపై ప్రభావం చూపుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న లోపాలను సరిదిద్దుకుని పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా సాగుతున్న యుద్ధంలో చురుగ్గా పాల్గొనాలని, విపక్షాల మైండ్ గేమ్ను తిప్పికొట్టే విధంగా కార్యాచరణ ఉండాలని పవన్ ఆదేశించారు. పవన్ కళ్యాణ్ కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా సనాతన ధర్మ పరిరక్షకుడిగా తన ఇమేజ్ను మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీ నేతలు కూడా అదే స్థాయి పరిణతిని ప్రదర్శించాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. రాజకీయాలంటే కేవలం విమర్శలే కాదు, సబ్జెక్టుతో కూడిన వాదన ఉండాలని ఆయన నమ్ముతున్నారు. ఈ సమావేశం ద్వారా పవన్ తన నేతలకు ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చారు. మార్పు మొదలవ్వాలి, అది మీ నుండే రావాలి. రాబోయే రోజుల్లో జనసేన నేతలు మరింత అగ్రెసివ్గా ప్రజల్లోకి వెళ్లేలా పవన్ ప్రణాళిక సిద్ధం చేశారు.